షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ఒక కొత్త మాట, కొత్త శకం ఎక్కడి నుంచి మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రాక్టికల్గా ఇది అమలులో సాధ్యమయ్యేటువంటి విషయమేనా? ఇప్పటిదాకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలోని దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాయి. దీనికి ఒక అడుగు ముందుకు వేసి మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఏపీ సర్కార్ అంది. కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయనేటువంటి మాట చెప్తుంది. దాదాపుగా ఏడాది క్రిందట మొదలైనటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు యాక్టివిటీలోకి రావడం, ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయి ప్రొడక్షన్స్లోకి రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్కి కొన్ని తరలి వెళ్ళి, దానికి కారణం ఏంటి? అలానే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీపడి మరి ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశే వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రం అని అనుకునేటువంటి దశలో కొన్ని పరిశ్రమలు ఏకంగా అక్కడికి తరలి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ కారణాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతుంది. ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ, ఈ సంస్థ తెలంగాణలో ముఖ్యంగా సోలార్ సెల్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రణాళికని రెడీ చేసుకుంది. కానీ ఎవరు ఊహించని విధంగా ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. వాస్తవానికి ఈ సంస్థ సోలార్ ప్యానెల్స్ తయారు చేయడంలో, సోలార్ సెల్స్ తయారు చేయడంలో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ కూడా 2011 నుంచి అనేక అచీవ్మెంట్స్ సాధించినటువంటి సంస్థ. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శివారు, అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాంట్ పెట్టడానికి అన్ని రకాల ఒప్పందాలు కూడా ముందుకు జరిగినాయి. కానీ అనూహ్యంగా ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నట్టు, అంటే పెట్టుబడి పెట్టకముందరే ప్లాంట్ని షిఫ్ట్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని గతంలో సెబీకి ఇన్ఫామ్ చేసినప్పుడు మనం దానిపైన న్యూస్ కూడా చేసాం. దీనికి కారణం ఏంటి? ఈ సంస్థ వివరించేటువంటి ప్రయత్నం చేసింది. ఒకసారి ముందుగా ప్రీమియర్ ఎనర్జీ సంస్థ ట్రాక్ రికార్డును మనం చూద్దాం. ప్రీమియర్ ఎనర్జీ సంస్థ 29 సంవత్సరాలు ఆఫరింగ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ఫర్ ఓవర్ 29 years. Premier Energies is an integrated solar cell and solar module manufacturing company backed by GEF Capital, వాషింగ్టన్ DC బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్. ఆ సంస్థ అందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. అది అంతర్జాతీయ సంస్థ. ఓకే, వాళ్ళు కూడా పెట్టారు కాబట్టి ఇక్కడ సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మంచి ట్రాక్ రికార్డు పొందినటువంటి సంస్థ ఇది. అందుకనే తెలంగాణలో, ఎందుకంటే వచ్చేదంతా కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, సంప్రదాయేతర ఇంధన వనరులు అంటున్నారు కదా, ప్రకృతి పరంగా వచ్చే రిన్యూవబుల్ ఎనర్జీస్ అని చెప్పని మనం పెట్టాం కదా, పునరుత్పాదక శక్తి అని చెప్పని. సో ఆ శక్తికి సంబంధించినటువంటి వ్యవస్థలు, వీటికి సంబంధించినటువంటి ప్లాంట్ని తెలంగాణలో పెడతాం అనేటువంటి ప్రకటన చేసి ఆ తర్వాత విరమించుకుని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేశారు. అలానే ఈ కంపెనీకి బ్యాక్ బోన్ ఎవరు, అవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది ట్రాన్సిషన్ టు ఏ బ్రైటర్ టుమారో అని చెప్తూ చాలా రకాలవి, అంటే ఎలక్ట్రికల్స్, ముఖ్యంగా విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించినటువంటి అనేక పరికర సంపత్తిని తయారు చేసేటువంటి సంస్థ. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ టు రీసైకిల్ 100% ఆఫ్ the water is used in Premier Energies manufacturing process. 91% of such water is recovered for use while 9% is lost through evaporation. అంటే ఈ తయారీకి ఉపయోగించేటువంటి విషయంలో కూడా నీటి వనరుల్ని జాగ్రత్త చేసేటువంటి క్రమంలో ఈ సంస్థ అనుసరించేటువంటి విధానాలు, అలాగే 2011 నుంచి ఈ సంస్థ ట్రాక్ రికార్డ్ చూస్తే 2022 వరకు ఎంత అచీవ్ అయింది, ఇప్పుడు 2024లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక టీమ్ క్యాప్టెన్స్ ఆఫ్ ప్రీమియర్ ఎనర్జీ అని చెప్పని పెట్టారు. సురేంద్రపాల్ సింగ్ సలూజా, అలానే చిరంజీవి సింగ్ సలూజా, వీళ్ళు ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇక ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ చేసేవాళ్ళు రేవతి రోహిణి బోరగడ్డ, అలానే సుధీర్ మూల, వీళ్ళు చూస్తారు. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు వీళ్ళు, దానికి సంబంధించినటువంటి వీడియోని నారా లోకేష్ షేర్ చేశారు. దీనిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాం అంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రధానమైనటువంటి అంశంగా ఈ సంస్థ చెబుతుంది. కారణం ఏంటంటే 2024 అక్టోబర్లో ఈ ప్రతిపాదనని, ఎందుకంటే అప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇమీడియట్గా ఇండస్ట్రియల్ పాలసీస్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎరాలోకి అడుగు పెడుతున్నామని చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. ఆ పాలసీస్ని చూసిన తర్వాత కొన్ని ప్రపోజల్స్ని 2024 అక్టోబర్లో, అంటే మనం ఒకసారి డేట్స్ వైజ్గా చూస్తే 2024 అక్టోబర్లో చేసినటువంటి ప్రపోజల్. ఆ ప్రపోజల్ని 2 నెలల్లో కన్సిడర్ చేశారు. 2 నెలల్లో కన్సిడర్ చేయడమే కాదు, ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎలొకేషన్కి సంబంధించి నాయుడుపేటలో ఉన్నటువంటి ఆ సెజ్లో ఉన్నటువంటి భూముల్ని వీళ్ళకి ఇవ్వడం కోసం ప్రతిపాదన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ చూసిన తర్వాత ఏర్పాట్లు, అంటే అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో పెట్టాల్సినటువంటి ప్లాంట్ని
సుమారు 6,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, అంటే ఫేజ్డ్ మేనర్లో పెడతారు. ఫస్ట్ 17,700 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. అది 3,400 కోట్లకు పెంచుతారు. తర్వాత రెండో దశలో మిగతా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే, అలాగే ప్రభుత్వం మాతో సంప్రదింపులు జరిపిన అధికారుల తీరు అద్భుతం అని చెప్పని అప్రిషియేట్ చేశారు. సో ఇవన్నీ చూసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది ప్రజెంట్ స్టేటస్ అనమాట. ఇప్పుడు ఉన్న స్టేటస్. ఈ ప్లాంట్ ఏదైతే చెప్పారో నాయుడుపేటలో కడుతున్నటువంటి ప్లాంట్, ఆ ప్లాంట్ పొజిషన్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి పొజిషన్ అనమాట. ఈ పొజిషన్ అంటే ఇంకొక 2-3 నెలల్లో దాదాపుగా నిర్మాణ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అలానే 2026 ఫిబ్రవరి నాటికి ప్లాంట్ను ప్రారంభించడానికి రెడీ అవుతున్నాం అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదైనా సాధించవచ్చు అనుకునే వాళ్ళకి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక వరం అవుతుందని చెప్పని చెప్తున్నారు. నారా లోకేష్ ఈ అంశాన్ని ట్వీట్ చేశారు. తెలంగాణ బేస్డ్ ప్రీమియర్ ఎనర్జీస్ చూస్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 5,942 crore సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ టు బి సెటప్ ఇన్ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్, నెల్లూరు. ఇది నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. అంటే project includes 4 gigawatts TOPCon solar cell unit with 5 gigawatt silicon ingot and a wafer plant. సో అంటే సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా, దానిపైన వేసేటువంటి వేఫర్స్ తరహాలో ఉండేటువంటి లేయర్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసేది అనమాట. క్రియేటింగ్ అబౌట్ 3,500 డైరెక్ట్ జాబ్స్ విత్ మోర్ యాజ్ ద ఎకోసిస్టమ్ గ్రోస్. ఇంకా అది ఇంప్రూవ్ అయ్యే కొలది ఇంకా పెరుగుతాయి జాబ్స్ అని చెప్పని. హియర్ ద స్పీడ్ విత్ విచ్ వీ గాట్ ఇట్ డన్. ఏపీ ఫాస్ట్ ట్రాక్డ్ 269 acres 269 ఎకరాల భూమిని త్రూ ఏపీఐఐసి ఇన్ రికార్డ్ టైమ్. టాక్స్ బ్యాక్ బిగాన్ ఇన్ అక్టోబర్ 2024. 2024 అక్టోబర్లో ఈ చర్చలు మొదలైతే ల్యాండ్ అలాటెడ్ ఇన్ ఫిబ్రవరి 2025. కేవలం 3-4 నెలల్లోనే మొత్తం ప్రొసీజర్ అయిపోయింది. అలానే ద పార్సల్ ఈజ్ బ్యాక్డ్ బై పోర్ట్స్ ప్రాక్సిమిటీ అండ్ ప్రోయాక్టివ్ ఇన్సెంటివ్స్. సో దిస్ యాంకర్స్ ఏపీ యాజ్ ఏ లీడింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, స్ట్రెంథనింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ద స్టేట్ ఎకానమీ విత్ కెపాసిటీ ప్లాన్ టు స్కేల్ టు 7 gigawatts. దీన్ని 7 gigawatts వరకు పెంచేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో మొత్తం ఈ మ్యాటర్ అంతా కూడా నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అలానే ప్రీమియర్ ఎనర్జీస్ కేస్ స్టడీ ఈ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే మోడల్ వర్తిస్తుందని చెప్పని చెప్తున్నారు. ఫస్ట్ ఇనిషియల్గా 100 గిగావాట్లు అంటే 169 ఎకరాల్లో ఈ ఇంగోట్స్ని మొదలుపెట్టారు. సో వీటిని కంప్లీట్ చేసి ఫస్ట్ ప్రొడక్షన్ అనేది ఈ ఫిబ్రవరి మార్చి కంప్లీట్ అయితే కనుక ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక కేస్ స్టడీ. ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే రేపు నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో సిఐఐ సమిట్ నిర్వహిస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలను చూసేటువంటి వాళ్ళకి ఒక ప్రీమియర్ ఎనర్జీస్ ఒక ఉదాహరణ అయితే, ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు నవంబర్ 14 అక్కడ డిస్ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్ టు ఆంధ్రప్రదేశ్, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నారా లోకేష్ పిలుపునిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.